హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఎగ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది చెప్పబోతున్నాను. సో పిల్లలకి అసలు ఎప్పుడు ఎగ్ పెట్టడం స్టార్ట్ చేయాలి అనేది కూడా చెప్తాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లో ఎగ్ని అయితే బాయిల్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక చిన్న టమాటాని కూడా బాయిల్ చేయాలి. ఇలా 2 sides. ఫస్ట్ 1 side అయిపోయినాక సెకండ్ సైడ్ అది బాయిల్ అయినాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం పీల్ చేస్తే దాన్ని తొక్కంతా వచ్చేస్తుంది. సో అలా 1 side అయిపోయినాక నెక్స్ట్ సైడ్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని తొక్కు తీసేసి చిన్నగా మనం దీన్ని ఏం చేయాలంటే పీసెస్లోకి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండీలో నూనె తీసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు టమాటో ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వాటర్ సరిపోలేదు అంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని బాగా మరగబెట్టాలి. అండ్ ఇప్పుడైతే ఈ బాయిల్ చేసిన ఎగ్గులో నుండి మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఎగ్ ఎల్లోని వైట్ది అయితే మనం తినేసేయచ్చు అండ్ పిల్లలకైతే ఎల్లో కలర్ పెట్టాలి. దీన్ని ఇలా స్మాష్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెత్తగా వండిన అన్నం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకొని దాంట్లో ఈ ఎగ్ పొడిని యాడ్ చేసుకొని ఇందాక చేసిన రసం ఏదైతే ఉందో అది చిన్నగా కలుపుకుంటూ అన్నం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇది ఇలా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలిపేసి పిల్లలకైతే పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది అండ్ వాళ్ళకి తినేటప్పుడు స్మెల్ కూడా రాదు. ఇలా పెడితే గొంతున కూడా పడదనమాట పిల్లలకి. సో ట్రై చేసి చూడండి. పిల్లలకి ఎగ్ అయితే 8th month నుండి పెట్టాలి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.